పహల్గాం ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా సింధూరాన్ని చూడొచ్చు. యోధులకు పెట్టే వీర తిలకం అనే అర్థం కూడా ఉంది. అందుకే ఈ ఆపరేషన్ కు సింధూరం అన్న పేరు పెట్టారు. సింధూరం అనేది దుర్గా శక్తి దేవతలతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. అలాగే సింధూరం ధరించిన వారికి దుర్గాదేవి రక్షణగా నిలుస్తుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం సింధూరాన్ని మొదటిగా శివుడు ఉపయోగించాడు. పెళ్లి సమయంలో పరమశివుడు పార్వతీదేవి నుదుటను సింధూరం పెట్టాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం ప్రతి హిందూ వివాహంలో భాగంగా మారింది. ఈ ఆచారం భర్తల పట్ల భార్యలకు ఉన్న గౌరవం, విధేయతను తెలియజేస్తుంది. ఈ సింధూరం భార్యలు భర్తలను కాపాడే పవిత్ర సంకేతం మాత్రమే కాదు, ఓ యోధుని తలపై ధరించే గర్వ తిలకమే ఈ ఆపరేషన్ సింధూరం. కశ్మీర్ ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్ పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ మంగళవారం అర్ధరాత్రి పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ లో 80 మంది టెర్రరిస్టులు మృతి చెందినట్లు అంచనా. అయితే ఈ దాడికి ముందే విజయం కోసం సాధన, దాడికి సిద్ధం అంటూ ఇండియన్ ఆర్మీ ఓ హింట్ కూడా ఇచ్చింది. నిమిషాల వ్యవధిలో పాక్ పై దాడికి దిగింది. ఈ మెరుపు దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది. పహల్గాం ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా సింధూరాన్ని చూడొచ్చు. యోధులకు పెట్టే వీర తిలకం అనే అర్థం కూడా ఉంది. అందుకే ఈ ఆపరేషన్ కు సింధూరం అన్న పేరు పెట్టారు. సింధూరం అనేది దుర్గా శక్తి దేవతలతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. అలాగే సింధూరం ధరించిన వారికి దుర్గాదేవి రక్షణగా నిలుస్తుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం సింధూరాన్ని మొదటిగా శివుడు ఉపయోగించాడు. పెళ్లి సమయంలో పరమశివుడు పార్వతీదేవి నుదుటను సింధూరం పెట్టాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం ప్రతి హిందూ వివాహంలో భాగంగా మారింది. ఈ ఆచారం భర్తల పట్ల భార్యలకు ఉన్న గౌరవం, విధేయతను తెలియజేస్తుంది. ఈ సింధూరం భార్యలు భర్తలను కాపాడే పవిత్ర సంకేతం మాత్రమే కాదు, ఓ యోధుని తలపై ధరించే గర్వ తిలకమే ఈ ఆపరేషన్ సింధూరం. కశ్మీర్ ఉగ్రదాడితో రగిలిపోతున్న భారత్ పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ మంగళవారం అర్ధరాత్రి పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్ లో 80 మంది టెర్రరిస్టులు మృతి చెందినట్లు అంచనా. అయితే ఈ దాడికి ముందే విజయం కోసం సాధన, దాడికి సిద్ధం అంటూ ఇండియన్ ఆర్మీ ఓ హింట్ కూడా ఇచ్చింది. నిమిషాల వ్యవధిలో పాక్ పై దాడికి దిగింది. ఈ మెరుపు దాడికి ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టింది.